రవిచంద్ర రెడ్డి గారు, మీరు చేస్తున్న వాదనలో ఎలాంటి పసలేదు, ఆడలేక మధ్యలేవాడు ఉన్నట్టుగా ఉంది, పిల్ల చేష్టల్లా కనిపిస్తుంది అంటున్నారు శివశంకర్ గారు. ప్రధానంగా గుర్తింపు లేని జనసేన పార్టీని ఈసీ మీటింగ్కి ఎలా పిలుస్తారని మీరెట్లా డిసైడ్ చేస్తారు? ఈసీ డొమైన్కి సంబంధించి, ఈసీ అధికారాలకు సంబంధించి. రెండు, జనసేన గ్లాసు గుర్తును జనరల్ సింబల్గా గుర్తించడం చట్టవిరుద్ధం అని మీరెట్లా చెప్తారు? ఇది శివశంకర్ గారు అడిగిన స్ట్రైట్గా రెండు క్వశ్చన్. సార్ నమస్కారం. సతీష్ గారు నమస్తే సార్. మీకు, శివశంకర్ గారికి, పట్టాభి గారికి, అలాగే టెంటివ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్ ఇప్పుడు బాగా చదువుకున్న వ్యక్తి, ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తి, ముఖ్యంగా శివశంకర్ గారికి రూల్స్ తెలియవని కాదు, కానీ రూల్ బుక్ ని ఫాలో కంపని మేము చెప్పడం, దాన్ని ఒక మా అప్లికేషన్ ఏదైతే ఇచ్చామో, మేము ఏదైతే లెటర్ రూపంలో ఇచ్చామో, రూల్ బుక్ ని ఫాలో కావాలి. గుర్తింపు లేని పార్టీల్ని ఈసీ సమావేశానికి అంటే రిజిస్టర్డ్ పార్టీలు వేరు, గుర్తింపు పొందిన పార్టీలు వేరు సార్. గుర్తింపు లేని పార్టీల్ని సాధారణంగా ఎలక్షన్ కమిషన్ పిలవు సార్. ఇప్పుడు జనసేనకు వచ్చిన ఓట్ పర్సెంట్తో జనసేన గుర్తింపు లేని పార్టీగా ఖచ్చితంగా నమోదై ఉంది, అంటే ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీగా ఉంది. సో ఆ క్లాజ్ను గుర్తు చేస్తూ మా అబ్జెక్షన్స్ తెలియజేయడం జరిగింది. వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒకే లెటర్ని ఏదైతే ఉందో, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టి ఇద్దరు సంతకం చేసి లోపలికి వెళ్ళారు. అంటే ఇది కరెక్ట్ కాదు, ఫాలో ద ప్రొసీజర్ అనే దాన్ని రూల్ బుక్ ని చూపించడం జరిగింది. సిమిలర్ గా గుర్తింపు లేని పార్టీకి మొదటిసారి అప్పీల్ చేసుకున్నప్పుడు కామన్ సింబల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారి అప్పీల్ చేసుకున్నప్పుడు ఇచ్చిన కామన్ సింబల్ ప్రకారం పొందిన ఓట్లతో అది గుర్తింపు పొందిందా లేదా అనే దానికి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం కామన్ సింబల్ ఫర్దర్ ఎలక్షన్ లో ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది తెలుస్తుంది. మొన్నటికి మొన్న తెలంగాణలో కామన్ సింబల్ 8 కాన్స్టిట్యున్సీస్ కు మాత్రమే ఇచ్చారు, అంటే వాళ్ళు పోటీ చేసిన వరకే. మిగతా ఏరియాల్లో కూడా దాన్ని ఓపెన్ సింబల్ గా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా కూడా మేము రూల్ బుక్ ని వాళ్ళకు గుర్తు చేస్తే, మా అబ్జెక్షన్స్ ని తెలియజేస్తే, దీన్ని హుందాతనం అంటారా, పిల్ల చేష్టలని ఎద్దేవా చేయడం కరెక్టా? కరెక్ట్ కాదన్నప్పుడు దాన్ని సవరించుకోవాలి. అంటే ఇప్పుడు తెలంగాణలో మీరు అన్నట్టుగా పోటీ చేసే స్థానాల్లో జనసేన అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించారు, అంటే పోటీ చేయని స్థానాల్లో దాన్ని జనరల్ గుర్తుల జాబితాలో చేర్చారు. అంటే మరి ఏపీలో కూడా అలా చేయమనా మీరు చేస్తున్న డిమాండ్? అలా కూడా కాదు సార్. తెలంగాణలో మొదటిసారి పోటీ చేస్తాం జనసేన, గతంలో పోటీ చేయలేదు. మీరు గమనించండి, మొదటిసారి పోటీ చేసేటప్పుడు పలానా తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ పోటీ చేస్తోంది కాబట్టి మా కామన్ సింబల్ ఇవ్వమని అడిగే హక్కు వాళ్ళకు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఆల్రెడీ పోటీ చేసింది, వాళ్ళు గుర్తింపు పొందలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా కామన్ సింబల్ కోరుకునే హక్కు వాళ్ళకు ఉంటే, హక్కుగా కాదు ఓన్లీ అప్పీల్ గా మాత్రమే ఉండాలి. కాబట్టి మా అబ్జెక్షన్స్ మేము తెలియజేసాం, రూల్ బుక్ ను ఫాలో కమ్మన్నాం. దీంట్లో రవిచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు ఈసీకి ఫిర్యాదు చేయడానికి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ పార్టీకి చెందిన ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ వాళ్ళు అటెండ్ అయ్యారు రిప్రజెంటేటివ్స్గా. ఇక్కడ ఒకరైనా అటెండ్ అవ్వచ్చు, ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. రెండు, ఈసీ ముందు అందరూ సమానులే, ఏ పార్టీ అయినా కంప్లైంట్ చేయొచ్చు, అభ్యంతరాలు ఉండొచ్చు. రెండు, మీరు పదే ప్రస్తావిస్తున్న కోనేరు సురేష్, ఆయన ప్రొఫైల్ ఏంటో పట్టాభిరామ్ గారు వివరించారు. మా టీడీఎల్పీ కార్యదర్శిగా ఉన్నారు, మా పార్టీ రిప్రజెంటేటివ్. ఆయన నేతృత్వంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాం. 175 స్థానాల్లో ఎక్కడైనా తప్పుడు ఓట్ల నమోదు కానీ, ఓట్ల తొలగింపు కానీ, జాబితాల అవకతవకలు ఉంటే దాని మీద గ్రౌండ్ వర్క్ చేసి మేము ఒక రిపోర్ట్ ఇచ్చాము. దాని మీద అభ్యంతరం వ్యక్తం చేయడానికి వైసీపీకి ఏం రైట్ ఉంది? మేము ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో, మాకు రిప్రజెంట్ చేసుకునే అవకాశం మాకు ఉంది, అధికారం మాకుంది అంటున్నారు పట్టాభిరామ్ గారు. సార్ చాలా బాగా చెప్పారు, చెప్తే చాలా కన్విన్సింగ్ గా నమ్మేటట్టు ఉంది. కానీ విషయం తెలియని వాళ్ళకి, పాపం సాధారణ ప్రేక్షకులకి ఆ విధంగా భ్రమ కలిగే విధంగా ఏదైతే చెప్పారో నిజాలు తెలియాలి. నేను ఇందాక చెప్పా, ఏదైతే వాళ్ళిద్దరూ ఒకే దాని మీద కాగితం మీద సైన్ చేశారో అది చెప్పా. సో ఒక్క నిమిషంలో ఇది జూమ్ చేసిన తర్వాత నేను దీన్ని మీకు కూడా పంపా. సార్ చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఏదైతే డ్రాఫ్ట్ చేశారో అదే లెటర్ లో ఆఖరిలో ఇద్దరు సంతకాలు పెట్టారు. వాళ్ళ డిజిగ్నేషన్స్ ఏమో రెండు పార్టీలకు సంబంధించిన అధ్యక్షులుగా పేర్కొన్నారు, కానీ వాళ్ళ పొత్తుంటే రాజకీయంగా పొత్తు ఉండాలి సార్. ఒక లెటర్ ఏదైతే తెలుగుదేశం వాళ్ళు డ్రాప్ చేశారో 2 పార్టీల సంతకం పెట్టారు సార్ ఒకే లెటర్ లో. నార్మల్ గా గుర్తింపు పొందిన పార్టీలకి ఎలక్షన్ కమిషన్
గతంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంలో అటెండ్ అవ్వడం జరిగింది. ఇద్దరికి పర్మిషన్స్ ఇస్తారు సార్, అటెండ్ కావడానికి ఇద్దరికి పర్మిషన్స్ ఇస్తారు. ఆ ఇద్దరికి పర్మిషన్స్ ఇచ్చే రెండో మనిషి కోసం పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు గారు జడ్జ్ చేసుకుని తీసుకెళ్లారు. ఇది రూల్ ఫాలో కావడం కాదు, రూల్ వైలేట్ చేయడం, మిస్లీడ్ చేయడం. అంటే అఫ్ కోర్స్ వాళ్ళు అడగచ్చు, కింద డిజిగ్నేషన్ ఆయనదే వేసాం కదా, మా పార్ట్నర్ అని వేయలేదు కదా అని చెప్పి దబాయించవచ్చు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇండివిజువల్ గా పర్మిషన్ కోరుకున్నారు, ఇన్విటేషన్ వచ్చింది, కార్డు కూడా ఇచ్చారు ఒకటి, అది కూడా చూపించారు ఇప్పుడు పట్టాభిరామ్ గారు లైవ్ లో. సార్ ఎందుకు ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు డ్రాప్ చేసిన లెటర్ లో 2 పేర్లే పెట్టారు కాబట్టి లోతుకు పోకుండా 2 పేర్లతో వాళ్ళు ఆ పాసులు ఇచ్చారు. అంటే అసలు 2 పాసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇవ్వాలి, 2 పాసులు జనసేనకి ఇచ్చే అర్హత కాదు. ఒక్క పాస్ అయినా ఇవ్వాలంటే వాళ్ళు సపరేట్ లెటర్ డ్రాప్ చేయాలి. ఆల్రెడీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అది. సరే నేను ఒక్క మాట చెప్తా. నెక్స్ట్ దొంగ ఓట్ల గురించి సార్, హైదరాబాద్ లో, నిజాంపేటలో, కూకట్పల్లిలో అనేక ప్రాంతాల్లో మీ ఓట్లు నమోదు చేసుకోండి. ఎప్పుడు సార్ ఇది? హైదరాబాద్ ఎలక్షన్స్ అయిపోయాక, అంటే మొన్న జనరల్ ఎలక్షన్స్ తెలంగాణ అయిపోయాక మీరు ఓటు ఆంధ్రాలో లేకుంటే నమోదు చేసుకోండి, మీకు ఉన్నాయా లేదో ఇక్కడ చెక్ చేసుకోండి. మీకు మేము సర్వీస్ ప్రొవైడర్స్ అని లోన్ ఫెసిలిటేట్ చేసే వాళ్ళు లాగా చెట్ల కింద దుకాణాలు పెట్టారు సార్, ఎల్లో బ్యానర్ వేసి. అంటే ఇక్కడ మీ ఓటు ఉన్నా ఇప్పుడు ఇక్కడ వేసేసారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మీ ఓటు చేర్చుకోండి. అంటే వీళ్ళు ఈ రోజు మేము ఏదైతే అడిగామో ఎలక్షన్ కమిషన్ ని, తెలంగాణలో ఓట్లు వేసిన పౌరులు ఎవరు, ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు వేయకూడదని ఏదైతే అడిగామో వీళ్ళు అసలు అడగలేదు సార్. వాట్ దోస్ పీపుల్ ఆర్ థింకింగ్, తెలుగుదేశం పీపుల్ ఏమనుకుంటున్నారంటే పార్టీ వాళ్ళు మొత్తం తెలంగాణలో ఉన్న సెటిలర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వాళ్ళ సొంతం అనుకుంటున్నారు. అది నిజమై ఉంటే కాంగ్రెస్ ఒక్క దగ్గరైనా గెలిచి ఉండాలి. కానీ అన్ని దగ్గర హైదరాబాద్ సిటీ మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. వీళ్ళు ఇచ్చిందేమో మద్దతు కాంగ్రెస్ పార్టీ. టీడీపీ అడిగిన అంశాల్లో ఒకటి ఏంటంటే ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. మీరు అడుగుతుంది ఏంటంటే తెలంగాణలో పార్లమెంటు, ఏపీ అసెంబ్లీ తెలంగాణలో ఒకసారి ఓటు వేసిన వాళ్ళకి సార్, తెలంగాణలో ఒకసారి ఓటు వేసేసాం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంగతి వాళ్ళు ఓటు వేశారు కాబట్టి ఇక్కడ కూడా వేయాలి. దీని తర్వాత రాజస్థాన్ లో అవకాశం ఉంటే అక్కడ కూడా వేస్తారు మా వాళ్ళు, అన్ని దగ్గరలో ఓటు వేస్తారు. మీరు విస్తృతమైన అవకాశం ఇవ్వాలి. అన్ని రాష్ట్రాల్లో మా వాళ్ళు ఎన్నిసార్లు ఎలక్షన్లు వస్తే అన్నిసార్లు వేయాలి. ఈ ఎంత ప్రజాస్వామ్యమో చూడండి. ఓట్లు తీయించిన తర్వాత వాళ్ళకి ఆశలు ఆవిరైపోయినాయి. ఆంధ్రప్రదేశ్ లో కానీ మిగతా రాష్ట్రాల్లో స్థిరపడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు తిరిగి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఓటు వేయాలన్నదే మా అభిమతం, మా ఉద్దేశం అనేది తెలుగుదేశం పార్టీ చెప్తున్న మాట. శివశంకర్ గారు వివరణ కూడా చూపిన్నారు సార్. సతీష్ గారు ఇవన్నీ ఇంటే ఎలా ఉంటదంటే, కాదు సార్, ఎలా ఉంటదంటే సూక్తి ముక్తావళి బహుశా వీళ్ళ దగ్గర నుంచి రాష్ట్రం గాని, దేశం గాని, ప్రపంచం గాని నేర్చుకోవాలన్నట్టుగా ఉంది. నేను అంటున్నా, అక్కడ ఈ కౌంటర్లు ఎప్పుడు వెళ్తాయి సార్? నిజాంపేట గాని, కూకట్పల్లి గాని అనేక ప్రాంతాల్లో తెలంగాణ ఎలక్షన్ అయిపోయాక మీరు ఆంధ్రప్రదేశ్ లో ఓటు నమోదు చేసుకోమని వెలిసినాయే. మరి తెలంగాణలో మన పబ్బం గడిచిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో మీరు అందరు రండి ఓటేయండి, మన పార్టీని గెలిపించుకుందాం, రండి ప్లీజ్ రండి అని ఏదైతే వీళ్ళు పిలిపించారో ప్రజాస్వామ్యం విరుద్ధం ఇది. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఓకే, పక్క రాష్ట్రాల్లో కూడా ఓకే, ఎక్కడి నుంచి అయినా కానీ ఒక్కసారే ఓటేయాలనే ఆలోచన వీళ్ళకి లేదు. ఓటు వేయాలి, మళ్ళీ మనం రావాలి అధికారంలోకి కల్లోనైనా ఒకసారి అని వీళ్ళ ఫీలింగ్. కాబట్టి అవన్నీ జరిగేవి కాదు. ముఖ్యంగా ఇంకొకటి కూడా సార్, ఈ రోజు రాజకీయ పార్టీలని నేను తప్పుపడుతున్నా. ముఖ్యంగా జనసేన చాలా ఆదర్శాలు వల్లిస్తుంటది. డబ్బున్నోడే ప్రజాస్వామ్యంలో ఎలక్ట్ అవ్వాలన్నా, ఎలక్ట్రల్ బ్యాటిల్లో ఖచ్చితంగా డబ్బు లేని వాడు చట్టసభలకు రాకూడదా? వాడు చదువుకున్నోడు అయ్యుండి అర్హత ఉన్నోడు ఉంటే, శివశంకర్ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, పట్టాభి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా పేదవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎవరైనా కూడా చట్టసభల్లోకి రావచ్చు. కానీ ఏ ఒక్క పార్టీ అయినా ప్రజాస్వామ్యం సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే 28,50,000కు మించి ₹1 ఎక్కువ ఖర్చు పెట్టినా మా పార్టీ మీదే కాదు ఏ పార్టీ మీదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పి వచ్చారా? వీళ్ళందరూ తూతు మంత్రం సార్. అందరూ కూడా నీతులు చెప్పడానికే ఉన్నారు. ఖచ్చితంగా కూడా పేదవాడు, చదువుకున్నవాడు, అర్హత ఉన్నవాడు చట్టసభలకు పోకూడదు. ఎందుకంటే విధానపరమైన నిర్ణయాల్లో అవగాహన వస్తుంది.
అంటే అన్ని పార్టీలు ఆ విధంగా ఉన్నాయని కాదు. మా పార్టీలో ఈరోజు సామాజిక న్యాయంలో చదువుకున్న వాళ్ళకి ఇస్తున్నాం, రేపు తెలుగుదేశంలో కొంతమందికి ఇవ్వచ్చు. కానీ ఎక్కువ శాతం ఎవరికైతే నిజమైన అర్హత ఉంటుందో వాళ్ళు చట్టసభల్లో ఉండాలి, విధానపరమైన నిర్ణయాల్లో భాగం కావాలి అనే కోరిక ఏ రాజకీయ పార్టీకైనా ఉందా అని అడుగుతున్నా ఈరోజు. ముఖ్యంగా ఖచ్చితంగా కూడా 28,50,000 పైన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు. అలా ఖర్చు పెడితే ఏ పార్టీ వాళ్ళైనా సరే మీరు బ్యాన్ చేయమని అడిగారా? అలాగే 75 లక్షలకు మించి ఎంపీ అభ్యర్థి ఎవరైనా ఖర్చు పెడితే వెంటనే వాళ్ళని టర్మినేట్ చేయమని ఎవరైనా అడిగారా? అంటే చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మీరు అడగలరా? అంటే పేదవాడు ఎప్పుడు చట్టసభలకు పోకూడదా? మీరు అడగలరా? ఈ రోజు మేము అందుకే సార్ ఈసీకి అన్ని తెలుసు సార్, ఈసీకి అన్ని తెలుసు. మేము మా వివరణ ఇస్తున్నా, ఆ వివరణలోకే వస్తున్నా. ఈసీకి అన్ని తెలుసు కాబట్టే పేదవాళ్ళని ఓసీ సీట్లలో, ముఖ్యంగా అగ్రవర్ణాల సీట్లలో ఎస్సీలకి బీసీలకి ఇప్పుడు చూశారు మీరు. రాజ్యసభ సీట్లు నామినేటెడ్ పోస్టులలో ఇచ్చే వాళ్ళలో కూడా ఒకరు బీసీని ఒకరు ఎస్సీని ఇచ్చామంటే వీళ్ళు మొత్తం వాళ్ళ సామాజిక వర్గానికే ఇచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సోషల్ జస్టిస్ మీద మేమేదైతే కట్టుబడి ఉన్నామో ఈసీకి అన్ని తెలిసినా తూతు మంత్రంగా వ్యవహరిస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి గానీ జనసేన పార్టీకి గానీ ఇతర రాజకీయ పార్టీలకైనా ఓసీ సీట్లలో మేము ఎక్కడైతే బీసీలకు ఇచ్చామో మీరు కూడా బీసీలకు ఇవ్వండి, ఓసీ సీట్లలో మేము ఎక్కడైతే ఎస్సీలకు ఇచ్చామో మీరు కూడా ఎస్సీలకు ఇవ్వండి. అంటే ఆ సామాజిక వర్గంలో మీకు నచ్చిన వారికి ఇవ్వండి. కానీ ఆ సామాజిక వర్గాన్ని అత్యధికంగా చట్టసభల్లో పెట్టాలన్న సదుద్దేశం వైఎస్ఆర్సీపీకి ఉంది. మీకు ఉందా? ఛాలెంజ్ విసురుతున్నాం. రైట్ రవిచంద్ర రెడ్డి గారు, ఓకే మీకు సదుద్దేశం ఉందంటున్నారు. అటు ఎంపీ స్థానాలకు సంబంధించి మేము కూడా బీసీలకి ఎక్కువగా ఇవ్వబోతున్నాం టీడీపీ చెప్తోంది. బీసీలకు అత్యధిక వర్గాలకు కానీ ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది, అది ప్రజాస్వామ్యాన్ని కూడా మంచిదే, అది ఓకే. కానీ మీరు ఎలా చేస్తే వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఫైనల్ గా ఎన్నికల్లో గెలిపే మాట సార్. ఈక్వేషన్ కాదు, ఈక్వేషన్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కాదు సార్, వాళ్ళ కమిట్మెంట్. మేము వెనకబడిన వర్గాలని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. మీరు కూడా అదే వర్గాలను పెట్టండి మీ పార్టీ జెండా ఇచ్చి. ఎవరు గెలిచినా ఒక బీసీ చట్టసభకి వెళ్తాడు, ఒక ఎస్సీ చట్టసభకి వెళ్తాడు, ఒక అణగారిన వర్గం చట్టసభకి వెళ్తుంది. తప్పే ఉంది దీంట్లో? మీకు ఆ కమిట్మెంట్ లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే ఆ కమిట్మెంట్ ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ సోషల్ జస్టిస్ చేయడంలో అగ్రపదాన ఉంది. అందుకే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా అగ్రవర్ణ పేదలు ఫిర్యాదులకి లింక్ ఏంటి? సతీష్ గారు, సార్ ఈసీ ఫిర్యాదుల్లో ఈ పార్టీలు ఎందుకు చిత్తశుద్ధితో ఈ మాట గురించి అడగలేదంటే ఎలాగైనా గెలవాలన్న దుర్బుద్ధి కోల్పోయి కేవలం దొంగోట్లతో గెలవాలని చెప్పి వైసీపీ ప్రయత్నం చేస్తోంది. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కు దక్కాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది. ఖచ్చితంగా తప్పుడు ఫార్ముల పైన మేము ఖచ్చితంగా పోరాడుతాం. ఇది డిబేట్ అండి, డిబేట్ ఇది. సో ఉపన్యాసం కంటిన్యూ అయ్యడం బాగా అనిపించదు. నేను అనేది డయాసుల మీద మాట్లాడుకుందాం. నేను అనేది ఒక్కటే ఇప్పుడు సామాజిక న్యాయం గురించి వర్లరామయ్య గారిని విజయవాడ బ్యారేజ్ దాకా మాట్లాడండి రవిచంద్ర రెడ్డి గారు. విజయవాడ బ్యారేజ్ దాకా తీసుకొచ్చి ఏమార్చి కనకమేడల రవీంద్రబాబు గారికి ఇచ్చి సామాజిక వర్గం. సార్ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో బీసీలు అంటే బాబు క్యాస్ట్, వేరే ఏ అర్థం ఉండదు. మా దృష్టిలో బీసీలు అంటే బ్యాక్ బోన్ క్యాస్ట్. మేము నిర్వచించాం, ఆచరిస్తున్నాం. మాలో చిత్తశుద్ధి ఉంది. మేము చెప్పింది అమలు చేసేవాళ్ళం, చెప్పింది ఏమార్చేవాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు. వాళ్ళు అమ్ముకుంటున్నారు, మేము అందరినీ ఆదరిస్తున్నాం. ఇంత తేడా ఉంది. కాకపోతే ప్రతి దాన్ని కూడా ఏదో ఒక రకంగా ప్రచారాస్త్రంగా తీసుకొని నేను ఇచ్చిన ఛాలెంజ్ కి ఈరోజు ఒప్పుకోలేదు. నేను ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి? మేము ఇస్తున్న ఎస్సీ బీసీ సీట్లు, ఓసీ సీట్లలో ఏవైతే ఇస్తున్నామో మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన అభ్యర్థిని, మీరు సెలెక్ట్ చేసుకున్న అభ్యర్థిని, ఉమ్మడి అభ్యర్థిని ఖచ్చితంగా కూడా ఎస్సీ స్థానాల్లో మేము పెట్టిన వాళ్ళకి ఎస్సీలని, బీసీ స్థానాల్లో మేము పెట్టిన వాళ్ళకి బీసీలకి ఇస్తే అదే సామాజిక వర్గాలు చట్టసభలకు వస్తారు. మీకు ఆ దమ్ముందా? వాళ్ళ మీద కమిట్మెంట్ ఉందా అని అడుగుతున్నాం, ఛాలెంజ్ విసురుతున్నాం. లేదంటే మీకు కమిట్మెంట్ లేదని మేము ప్రజల్లో ప్రూవ్ చేస్తాం సార్. ఓకే రైట్ దానిపై అడిగిన ఛాలెంజ్ కి రెస్పాండ్ అవ్వమనండి. రైట్ రవిచంద్ర రెడ్డి గారు మీరు లేవనెత్తిన అంశం రాజకీయంగా డిబేటబుల్లే. అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ మార్పులు చేర్పులు చేసి కొన్ని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. రేపు పొద్దున టీడీపీ జనసేన లిస్టులు వచ్చిన తర్వాత
ఈ లిస్టులు కంపారిజన్స్ బీసీలకు ఎవరెంత ఇచ్చారు, ఎస్సీలకు ఎంత ఇచ్చారు, సార్ అందుకే కదా సార్ ఎంత ఇచ్చారు, జనరల్ స్థానాలు కూడా వెనుకబడిన వర్గాలకు ఎవరు కేటాయించారు, ఖచ్చితంగా ఈ లెక్కలన్నీ వస్తాయి. ఈ లెక్కలపైన డిస్కస్ చేద్దాం సార్. ఉమ్మడి అభ్యర్థిని ఓకే. ఓసీ స్థానాల్లో ఇస్తే విధానపరమైన నిర్ణయాలతో పోట్లాడతాం, కానీ చట్టసభకు పంపిద్దాం. మీకు అడుగుతున్నా మీరే సమాధానం చెప్పాలి. వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులను ఎలక్షన్ డ్యూటీకి దూరంగా ఉంచాలని టీడీపీ అంటుంది. ఉపాధ్యాయులకు ఈసారి అలాంటి బాధ్యతలు ఇవ్వద్దన్న దాన్ని మీరు తెర ముందుకు తెస్తున్నారు. ఇప్పుడు ఈసీ ఇష్టం కదా, ఈసీ అనేది డిసైడ్ చేస్తుంది రేపు పొద్దున్న ఎన్నికల సిబ్బంది ఎవరున్నారు ఏంటి అనేది సీఎస్ తో కాంటాక్ట్ అవుద్ది. ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి మంత్రులతో సంబంధం ఉండదు సార్. 100% సతీష్ గారు, వాలంటీర్లు అనే వాళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండలేరు. ఎందుకంటే దే ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, దే ఆర్ డూయింగ్ డ్యూటీ విత్ హానరోరియం. సో క్లియర్. ఇకపోతే సచివాలయ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులు. సో గవర్నమెంట్ ఉద్యోగులు ఉండకూడదు అనే దానికి వాళ్ళకి రైట్ లేదు. టీచర్లు ఎందుకు ఉండద్దు అన్నామంటే టీచర్లకు చాలా డ్యూటీలు పెట్టాం సార్. విద్యార్థులకి గతంలో వచ్చినా రాకపోయినా వాళ్ళకి జీతాలు ఇవ్వడం కాకుండా మేము ఆ చర్యలు చేశాం కాబట్టి వాళ్ళ మీద పాపం వీళ్ళు ఆశాభావంతో ఉన్నారు. అంటే మేము ఇచ్చిన ఫెసిలిటీస్ అన్ని విద్యార్థులకు చేరాలని మేము కోరుకున్నాం కాబట్టి వాళ్ళకి అటెండెన్స్ కంపల్సరీ పెట్టాం కాబట్టి బయోమెట్రిక్ పెట్టాం కాబట్టి కాదు సార్, బయోమెట్రిక్ పెట్టాం కాబట్టి వాళ్ళలో వ్యతిరేకత వచ్చింది అనుకున్నారు. కానీ టీచర్ల ఎమ్మెల్సీలు మేమే గెలిచాం సార్, టీచర్ల ఎమ్మెల్సీలు మేమే గెలిచాం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు అంటున్నారు వాళ్ళ మీద బాధ్యతలు ఉన్నాయని. ఎన్నికల డ్యూటీ 2-3 రోజులు ఉంటుంది కదా రవిచంద్ర రెడ్డి గారు, ఎన్నికల డ్యూటీ 2-3 రోజులు. సతీష్ గారు సార్ టీచర్లు విద్యార్థులకి టీచర్లు విద్యార్థుల ఉత్తమ భవిష్యత్ కోసం రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకుంటున్నాం. ఆ డ్యూటీ అవసరం లేదనుకున్నాం మేము. కాదు సార్, అది ఈసీకి తెలీదా? ఎన్నికల డ్యూటీ చేసినంత మాత్రాన వాళ్ళ రాజకీయాలతో ఈసీకి మేము పెట్టిన అప్పీల్ సార్. మా కోణం ఏదైతే ఆలోచన ఉందో కాదు సార్, మా ఆలోచన కోణం మేము ఈసీ ముందు పెట్టాం. మీరు గవర్నమెంట్ ఉద్యోగులను వద్దంటున్నారు కదా, సచివాలయం ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులు చెప్పచ్చు, కానీ అందులో వ్యాలిడిటీ ఎంత అనేది కూడా ఖచ్చితంగా చర్చనీయాంశం కదా. శివశంకర్ గారు ముగించే ముందు ఏం చెప్తారు సార్? సార్ మా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, వాళ్ళ ప్రభుత్వ అధికారులు కాబట్టి దాన్ని ఈసీకి నివేదించాం. లెట్ దెమ్ ఫైనలైజ్.